ఉండి మన ముందున్న సమయం మరి దేవుని వాక్యం చుట్టూ మనం వచ్చాం. క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం. క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం. మొదటిగా 26వ వచనం. 3 ప్రాముఖ్యమైన వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనం 40 నుండి 43వ వచనం వరకు, తిరిగి 47వ వచనం చదువుదాం. 26వ వచనం చదువుతున్నాను. వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. 40వ వచనం. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరిచెను. మరొకసారి తలలో ఉంచుదాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కృపలిగిన మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరొక ప్రభుదినంలో ప్రారంభంగా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించడానికి, నిన్ను ఆరాధించు ప్రజలంగా మమ్మల్ని సమకూర్చినందుకే స్తుతిస్తున్నాం. నీ నామ సంకీర్తనలు పాడటానికి మీరు ఇచ్చిన సహాయం కొరకై స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో మా ముందున్న సమయంలో నీ వాక్యం కొరకై, నీ వాక్కు కొరకై ఇష్టపడుతున్నాం. సహాయం చేయండి. మమ్మలను దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవగ్రంథమైన బైబిల్లో 2 ప్రాముఖ్యమైన నిబంధనలు మనకు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. దైవగ్రంథంలో ఇమిడి ఉన్న అంశం సిద్ధాంతం, డినామినేషన్స్, వ్యక్తులు కాదు కానీ ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధన యేసుక్రీస్తు వస్తాడు అని చెప్పేది. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పేది. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రూత్. బైబిల్ దానికే ఎంత గొప్ప సత్యవేద గ్రంథం. బైబిల్ ఏం చెప్పిందో అదే కార్యము దైవగ్రంథంలో, చరిత్రలో మనం చూడగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా వస్తాడు అని కూడా దైవగ్రంథంలోని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం తెలియచేస్తుంది. అందుకని క్రొత్త నిబంధనలో మొదటి 4 సువార్తలు క్రీస్తు చరిత్ర, అపోస్తుల కార్యము గ్రంథము సంఘ చరిత్ర. ద హిస్టరీ ఆఫ్ క్రైస్ట్, ద హిస్టరీ ఆఫ్ చర్చ్. క్రీస్తు చరిత్ర సంఘ చరిత్ర. ఒక వ్యక్తి సంఘానికి రావచ్చు, మందిరానికి రావచ్చు, కానీ ముందు ఎవరిని ఎరగాలి? క్రీస్తుని ఎరగాలి. క్రీస్తుని ఎరగకుండా చర్చెస్కి రావచ్చు, గ్యాదరింగ్ కావచ్చు, అనేకమైన కానుకలు, కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలు నిమగ్నం కావచ్చు, కానీ ముందు మనం, అందుకనే దైవగ్రంథంలో ఎంత సీక్వెన్స్గా చెప్పబడి చూడండి. మొదటి 4 సువార్తల్లో క్రీస్తు చరిత్ర అంటే ఫస్ట్ మస్ట్ నో క్రైస్ట్. ముందు క్రీస్తును మనం ఎరగాలి, ఆ తర్వాతే మందిరంలో, సంఘంలో మనం చేర్చబడిన వారు మొత్తం. అయితే దైవగ్రంథం అంతటిలో కూడా ప్రధానమైన అంశం క్రీస్తు అయితే, క్రీస్తులో కూడా సిలువ అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది. సిలువ అనే అంశాన్ని తీసివేస్తే దెర్ ఈజ్ నో క్రిస్టియానిటీ, దెర్ ఈజ్ నో ద ప్రాబ్లం ఆఫ్ హ్యుమానిటీ. మానవ సమస్య తీర్చబడిన ఒకే ఒక స్థలం ఏది? కలువరి సిలువ. అందుకే సిలువ అనే అంశం ఈనాడు మానవాళికి చాలా మందికి వెర్రితనంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండవచ్చు, ఓటమిగా అనిపించవచ్చు. అందుకే పౌలు కొరింథీ మొదటి పత్రికలో చెప్పాడు, నశించున్న వారికి సిలువను గూర్చిన వార్త అది వెర్రితనంగా ఉండవచ్చు, కానీ రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి. ద పవర్ ఆఫ్ క్రైస్ట్, ద పవర్ ఆఫ్ గాడ్.
అందుకే సిలువను గూర్చిన అపార్థం, అనర్థాలు ఇప్పటికి కూడా చాలా మంది సమాజంలో అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలోంచి మనం గమనిస్తే యేసు ప్రభు వారే ఆయన సిలువకు వెళ్ళక ముందే ఒక ప్రవచనం పలికాడు. ఆ ప్రవచనాన్ని మనం చదువుకోవాలి ఖచ్చితంగా. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. చూసారా, గమనించారా వచనం? నేను పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. దీన్ని క్రీస్తు ఆకర్షణ అంటారు, ద అట్రాక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రైస్తవుల ఆకర్షణ కాదు. క్రైస్తవుల ఆకర్షణలు ఉన్నాయని చాలా చాలా చెప్పొచ్చు, కానీ ఇది ఆకర్షణ, ఇది క్రీస్తు ఆకర్షణ. క్రీస్తు అందరినీ ఆకర్షిస్తాడు. ఎలాగునంట? తన బోధ ద్వారా కాదు, తన సూచక్రియల ద్వారా కాదు, తన గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారా కాదు, కానీ నేను భూమి మీద నుండి పైకెత్తబడిన క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు, ఆయన పైకెత్తబడినప్పుడు అందరిని ఆకర్షించుకుంటాను అన్నాడు. అందరిని అంటే ఆయన సిలువ మీద పైకెత్తబడినప్పుడు అందరూ రక్షించబడతారు అని దాని భావం కాదు. అందరినీ అనే పదం ఏం చూపిస్తుందంటే ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, అన్ని రకాల ప్రజలు ఆకర్షించబడతారు అని అర్థం. అందుకే లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. 23వ అధ్యాయం లూకాసు వార్త సిలువ అనేటువంటి ప్రధానమైన అంశం మనం చూడగలం. ప్రతి సువార్తల్లో కూడా మొదట ఆయన సభ యొద్దకు తీసుకురాబడ్డాడు, రెండవది ఆయన సిలువ వేయబడ్డాడు, మూడవది సమాధి నుండి తిరిగి లేచాడు. ప్రతి సువార్తలో చివరి 3 అధ్యాయాల్లో అదే మనం గమనిస్తాం. లూకా కూడా యాజ్ అ డాక్టర్, ఆయన ఒక వైద్యుడుగా లూకాసు వార్త చరిత్రాత్మకమైన విషయాలుగా, అనగా యేసు ప్రభువుని అదే సందర్భంలో అదే కాలంలో జరిగిన సంఘటనలు ప్యారలల్ గా రాస్తూ వచ్చాడు ఆయన. అయితే 23వ అధ్యాయంలో చూడండి, యేసు ప్రభువారు సిలువ వేయబడుటకు వెళుతున్న ఆ దారిలో, ఆ సందర్భంలో 3 ప్రధానమైన వ్యక్తులు ప్రభావితులయ్యారు. వారి గురించి ఉదయకాలం మొదటి సెషన్లో మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. మనం చదువుకున్న భాగంలో చూడండి, 26వ వచనం చూడండి. వారాలను తీసుకొని పోతుండగా పల్లెటూరు నుండి వచ్చున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టారు. నెంబర్ 1, ఒకటి, యేసు ప్రభువారి యొక్క ఆ సిలువ, ఆ కార్యాన్ని ప్రారంభంలోనే ఒక వ్యక్తి ప్రభావితుడయ్యాడు, అతడే కురేనుడైన సీమోను. రెండవది, యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, ఈ వైపున ఒకడు, ఆ వైపున ఒకడు. అయితే రెండవ వాడు ప్రభావితుడయ్యాడు, తాకబడ్డాడు, ప్రభుని శ్వాసం ఉంచాడు, రక్షించబడ్డాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడంటే అతడు రెండవ దొంగ. అనగా అతడు ఎవరో కాదు, అతడు ఒక యూదుడు. అనగా అతడు కూడా ప్రభు చేత సిలువ కార్యం చేత ప్రభావితుడయ్యాడు. నెంబర్ 3, మూడోది 47 వచ్చి నేను చదువుకున్నాం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమ పరిచయం. శతాధిపతి, అతడు ఒక రోమన్, అనగా అతను ఒక యూరోపియన్. వినండి, ఒకే సిలువ దగ్గర 3 ప్రాంతాల వారు ప్రభావితులయ్యారు. ఒకటి, కురేనుడైన సీమోన్, అతను ఒక నీగ్రో జాతి వాడు, అతను ఒక ఆఫ్రికన్. 2, సిలువలో దొంగ రెండోవాడు ప్రభావితుడయ్యాడంటే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అన్నాడు. అంటే రాజ్యము, రాజు అనే పదాలు యూదులకు సంబంధించినవి. అనగా అతడు తప్పనిసరిగా యూదుడు, అనగా ఇజ్రాయేలు దేశానికి చెందినవాడు, అనగా ఆసియన్. అయితే మూడవది ఎవరంట? శతాధిపతి. అతను అంటే అతను రోమన్, అనగా ఐరోపాకు సంబంధించిన వాడు. అంటే 3 ప్రాంతాలకు సంబంధించిన వారు సిలువ దగ్గర తాకబడి ఆకర్షించబడ్డారు. అదే ప్రభు పలికిన ప్రవచనం. యోహాను సువార్త 12:32 ఏం చదువుకున్నాం? నేను భూమి మీద పైకెత్తబడినల్లా అందరినీ ఆకర్షించుకొందును. అంటే అందరినీ కాదు, అన్ని రకాల ప్రజలను, అనగా 3 రకాల ప్రపంచమంతటిని చూపించే 3 ప్రాంతాల ప్రతినిధులను ప్రభు ఆకర్షించాడు. ఎవరెవరు వాళ్ళు? ఒకటి, కురేను సీమోన్, అతను ఆఫ్రికన్. రెండవ దొంగ, అతడు ఆసియన్. మూడవది ఆ శతాధిపతి, అతను ఒక యూరోపియన్. చూసారా, క్రీస్తు అందుకే రక్షించబడుతున్న వారి కదా దేవుని శక్తి అని రాయబడింది. అన్ని రకాల ప్రజలను ప్రభావితం చేసింది సిలువ కార్యం.
జోసెఫ్ స్టాలిన్ రష్యా దేశంలో పాలిస్తున్న దినాల్లో మనకు స్టాలిన్ అని మాత్రమే తెలుసులే. జోసెఫ్ స్టాలిన్ అతను పరిపాలిస్తున్న దినాల్లో ఆ దేశంలో కూడా రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ ఉంది. ఒక వృద్ధ స్త్రీ ఆ దారిని వెళుతూ వెళుతూ ఆ చర్చిలోనికి వెళ్ళి పెద్ద సిలువ వేయబడిన ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళి యేసుప్రభు వారి యొక్క సిలువ వేయబడిన యేసుప్రభు వారి యొక్క ఆ బొమ్మ మీద ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ అక్కడ మోకరించిందట. అప్పుడే సడన్ గా వచ్చిన రష్యన్ సైనికుడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెను పలకరించి, అమ్మా, యేసు క్రీస్తును ఏ విధంగా నువ్వు ముద్దు పెట్టుకున్నావో ఆయన పాదాలు అదే విధంగా జోసెఫ్ స్టాలిన్ అనే మన దేశ నాయకుడిని ఆయన పాదాలు తాకి ముద్దు పెట్టుకోగలవా అన్నాడంట. ఆమె వెంటనే అన్నది, ఎస్, అవును, యేసు ప్రభు వలె నా కొరకే సిలువలో చనిపోయి ప్రాణమిస్తే అన్నదంట. ఇది సాధ్యమవుతుందా? ఆమె ప్రభావితం చెందిన యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యం. ఈ ఉదయ కాలంలో కూడా యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యం చేత 3 రకాల ప్రజలు, వ్యక్తులు ప్రభావితులయ్యారు. వారిని సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. నెంబర్ 1, మొట్టమొదటి చూడండి, అక్కడ వారు 26 వచ్చిన వారు ఆయన తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చున్న కురేనీయుడైన సీమోనును ఒక్కని పట్టుకొని అన్నాడు. నెంబర్ 1, మొట్టమొదట ఎవరండి అతను? కురేనీయుడైన సీమోన్. వాస్తవానికి సువార్తలలో మనం గమనిస్తే కురేను సీమోను గురించి 3 సువార్తికులు రాశారు. విచిత్రంగా మత్తయి, మార్కు, లూకా 3 సువార్తికులు కనీసం ఒక్క వచనమైన రాశారు. అంటే ఎంత ప్రాముఖ్యమైన ఆ జీవితాన్ని గురించి వ్రాయబడిందో మనం చూడగలం. కురేను సీమోను గురించి 3 సువార్తలు రాయబడటం అతని యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి. కురేను సీమోను జీవితంలో అనుకోకుండా ఒక్కసారిగా గొప్ప సెలబ్రిటీ అయిపోయాడు ఆయన చెప్పాలంటే. అందుకే 3 సువార్తికులు అనే జీవితాన్ని గురించి రాశారు. 3 సువార్తికులు రాశారంటే అతని జీవితంలో ఎంత గొప్ప ప్రభావం తీసుకురాబడిందో చూడటానికి. క్రీస్తుతో సంబంధం ఆ రోజు కలిగిన తన జీవితంలో తెచ్చిన మార్పు మనం గమనించబోతున్నాం. ఎంత ప్రభావాన్ని తీసుకొచ్చిందో. నెంబర్ 1, తను ఒకటి తలంచాడు, కానీ మరొకటి దేవుడు తన జీవితంలో చేశాడు. వాస్తవానికి యేసు ప్రభు వారిని సిలువ వేసే ఆ దినాలు పస్కా పండుగ దినాలు. యూదులు మాత్రమే కాకుండా యూదేతరులు కూడా యూదీయ మతాలను, వారి పండుగలను, వారి దేవాలయాన్ని, వారి ఆచారాలను ఆశించిన వారు, ఇష్టపడిన వారు కూడా గ్యాదర్ అయ్యేవారు, వచ్చేవారు. లక్షల మందిగా తరలి వచ్చేవారు. వారిలో ఒకడు కురేనుడైన సీమోను కూడా. వాస్తవానికి ఆ సీమోను ఎందుకు వచ్చాడంటే ఆ పండుగలో ఆనందించడానికి వచ్చాడు. తను తలంచింది ఏంటంటే ఆనందంగా ఆ మత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చూద్దాం, ఆనందంగా ఉందాం అని వచ్చాడు. కానీ తన జీవితంలో అనుకోని జరిగింది. అప్పుడే ప్రభువుని తీసుకెళ్తూ ఉన్నారు. సడన్ గా సైనికులు చూశారు. ఎత్తుగా బలంగా కనపడ్డాడేమో కురేను సీమోను. వెంటనే పట్టుకుని బలవంతం చేశారు. ఇదిగో ఆయనతో పాటు మరొకవైపు నువ్వు కూడా మోయి అన్నారు. అతడు బలవంతం చేయబడ్డాడు. కాదు కాదు అన్నాడు. కానీ వారు బలవంతం చేశారు. అతను మోసుకుంటూ కలువరి గిరి వరకు, ప్రభు ఈ వైపు, అతడు ఈ వైపు, వారు మోసుకుంటూ వెళ్ళారు. ఆ క్షణాలు తన జీవితంలో ఎంత ప్రభావితం చేసినాయో మనకు అర్థం కావాలి. వాస్తవానికి పండుగకు అతను ఆనందించాలని వచ్చాడు, కానీ ప్రభువుతో అవమానం పొందాడు. అతను తాను కూడా తలిస్తే దైవం ఒకటి తలస్తుంది అన్నట్టుగా చాలాసార్లు మనం ఒకటి అనుకుంటాం, మనం ఒకటి అనుకొని వస్తాం హైదరాబాదు, దేవుడు మరొకటి. అవునా కాదా? చాలాసార్లు చదువు కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో ఇంకో దానికోసం వస్తాం. ట్రైన్ దిగి, నేను చెప్పేది ఫస్ట్ రోజు సంగతి. కానీ తర్వాత దేవుని ఆలోచన వేరు. ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక మన జీవితంలో మరొకటి ఉంటుంది. ఇతను కూడా కురేను సీమోను కూడా తను కూడా తలంచాడు. ఆ పండుగ బాగా ఉంటుంది, లక్షల మంది ఉంటారు, అసలు ఆ యూదుల పండుగ ఎంతో చూద్దాం అని ఆనందించాలని వచ్చాడు. కానీ ఈరోజు వాడు బలవంతం చేశారు. ప్రభుత్వం అతను కూడా సిలువ మోసాడు. అంటే అదొక అవమానం. కానీ ఎవరైనా ఆయన వెంబడింపగోరితే ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని అని రాయబడింది. మనం తగ్గించుకుంటే తప్ప ఆయనను వెంబడించడం సాధ్యం కాదు. ఇక్కడ కురేను సీమోను యేసు ప్రభువారితో పాటు మోసుకుంటూ వెళ్తున్నాడు. వాస్తవానికి యేసు ప్రభు ప్రక్కనే ఉండాల్సిన వాడు ఎవరు అసలు? ఆ సీమోను. ఏ సీమోను?
సీమోను అనబడిన పేతురు కదా, పేతురు సీమోను ఉండాల్సింది. ప్రభువా అవసరమైతే నా ప్రాణం ఇస్తాను, నా ప్రాణాన్ని నీ ప్రాణం అడ్డు పెడతాను ప్రభు అన్న సీమోను పత్తా లేడు. ఎక్కడ? వేర్ ఈజ్ సైమన్, వేర్ ఈజ్ పీటర్? కానీ వినండి, ఆ సీమోను లేడు కానీ ఈ సీమోను ఉన్నాడు. ఎవరైనా కురేనీయుడైనా చాలాసార్లు మనం అనుకుంటాం నేనే కదా ఉండేది, నేనే కదా సహాయం చేసేది, నేను లేకపోతే కార్యక్రమాలు ఏముండే అనుకుంటాం మనం. కానీ ప్రభు అన్నాడు, సీమోను నువ్వు లేకపోయినా ఎవరు వచ్చారు ఇక్కడ? ఈ సీమోను వచ్చాడు. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, అది అందుబాటులోకి తెస్తే తప్ప నేను కాకపోతే ఇంకెవరున్నారులే అనుకున్నావంటే చాలా నష్టపోతావు. ఎవరు అందుబాటులో ఉంటారు వారిని ఆయన వాడుకుంటాడే తప్ప నేనే అనుకునేది కాదు, నేనే ఇస్తే కాదు, నేను కనబడితే కానీ కాదు. వాస్తవానికి దేవుని వాక్యంలో మనం చదువుతాం, ఒక పండుగ మదస్థుడుగా వచ్చాడు అతను. కానీ ఇప్పుడు తన జీవితంలో గొప్ప ప్రభావం తీసుకొచ్చిన శిలువ అనుభవం. ఆ కొద్ది క్షణాలే ఆవే ప్రభు ఉన్నాడు, ఈ వైపు అతను ఉన్నాడు. ప్రభువుని పరిశీలిస్తున్నాడు, ప్రభు వైపు చూస్తున్నాడేమో, ఒకవేళ శిలువ కలువరి వరకు వెళ్లే వరకు గమనిస్తూ ఉన్నాడేమో. కానీ తన జీవితంలో ఒక గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చింది. అతడు మార్చబడ్డాడు, విశ్వాసి అయ్యాడు, ప్రభు చేత తాగబడి రక్షించబడ్డాడు. తను మదస్థుడిగా వచ్చాడు, ఒక విశ్వాసిగా మారిపోయాడు. తను క్రీస్తుతో పాటు శ్రమలను నేరుగా చూచిన వాడు ఏ శిష్యుడు లేడు, ఇతను ఒక్కడు మాత్రమే. ప్రభు శిలువను ఆనుకొని ఆయన పొందుతున్న వేదనలు అన్ని కనులారా చూసిన వాడు, అసలు మోసిన వాడు కూడా ఇతడని చెప్పొచ్చండి. తన జీవితంలో ఎంత ప్రభావం తీసుకొచ్చింది. ఒక విధంగా పౌలు చెప్పినట్టుగా నేను క్రీస్తు కూడా శిలువ వేయబడి ఉన్నాను అనగలిగిన ఒక గొప్ప సాక్షి అని చెప్పచ్చు. అయితే వినండి, తనొకటి తలిస్తే మరొకటి జరిగింది అనేది మాత్రమే కాదు, వ్యక్తిగతంగా మరో కార్యం కూడా జరిగింది. తనొక్కడే కాదు, తన కుటుంబంతో కూడా సాక్ష్యం కలిగిన వాడు. తను వెళ్ళాడు, తన ఇంటికి తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తను మౌనంగా లేడు. తను క్రీస్తు మోయడానికి ప్రారంభం బలవంతంగా చేయబడ్డా కానీ తర్వాత ప్రభువుని నేరుగా చూడటం, గమనించడం తన జీవితంలో గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చింది. ప్రారంభంలో వెరితనంగా అనిపించింది కానీ తర్వాత విలువైనదిగా భావించాడు. బలవంతంగా చేయబడ్డాడు కానీ తర్వాత బలంగా ప్రభువుకు పనిచేశాడు. మాట్లాడకూడదు అనుకున్నాడు కానీ వెళ్ళాడు ఇంటికి, ఆనందంగా తన ఇంటి వారికి, తన భార్యకు, తన బిడ్డలకు స్పష్టంగా చెప్పాడు. అదిగో అక్కడ మోయబడిన ప్రభు, మోసిన ప్రభు అనే ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చాడు. తన జీవితంలో ఒంటరి కాదు కానీ తన కుటుంబాన్ని కూడా ప్రభు ఎదుగు తెచ్చాడని దైవగ్రంథంలో ఎన్నో సందర్భాల్లో మనం చూడబోతున్నాం. సిలువను మోసిన సీమోనును ప్రభు ఎంత ఘనపరిచాడో తెలుసా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అన్న ప్రభు సీమోను ప్రభువుని ఘనపరిచాడు. అక్కడ తన కుటుంబం అంతా రక్షించబడింది. చూడండి, మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు. మార్క్స్ వార్త 15, 21, 22 వచనాలు. కురేనుడైన సీమోనుడు ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. ఏంటంట ఒక పదాన్ని ఎక్కువ రాశాడు మార్క్స్ వార్త. ఇక్కడ ఈ కురేను సీమోను యొక్క ఇద్దరు కుమారుల పేర్లు రాశారు. అక్కడ ఏం పేర్లు అంటవి? అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. అంటే ఈ సీమోను యొక్క ఇద్దరు కుమారుల పేరేం పేరు? అలెగ్జాంద్రు, రూపు. ఇక్కడ మార్క్స్ వార్త రాయడంలో మీకు అర్థమైందో లేదు. అక్కడ ఏమంటాడంటే కురేను సీమోను గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్పాడు వాళ్ళకి? అంటే ఎవరు బాగా పరిచయమైనట్టు ఆ కాలంలో? సీమోను కంటే వారిద్దరు కుమారులే పరిచయం అయ్యారు. వెల్ ఫెమిలియర్, వెల్ నోన్. అంటే అప్పటికే మార్క్స్ వార్తికుడు తన స్వార్థ వ్రాసే కాలానికే ఈ సీమోను యొక్క ఇద్దరు కుమారులు అందరికీ తెలిసిన వారయ్యారు, విశ్వాసులే, రక్షించబడ్డారు. అంటే నిజంగా తన కుమారులు కూడా ప్రభుని ఎరిగారు ఉండేది. అలెగ్జాంద్రు, రూపు అనే వారిద్దరు, వారి పిల్లలు, వారిద్దరు కూడా దేవుని ఎరగటం అనేది ఎంత గొప్ప సంగతి. 2 యంగ్స్టర్స్ ప్రభుని విశ్వాసం ఉంచారు. తన తండ్రి స్వార్థ, తన తండ్రి యొక్క సాక్ష్యాన్ని వారు గమనించారు, గుర్తించారు. తన జీవితం యొక్క ప్రభావం చూచారు. వారు ప్రభువుని నమ్ముకున్నారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న అనుభవంలోనికి వారు వచ్చారు.
బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పును, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అన్న అనుభవాన్ని సీమోను తన ఇంటిలో తన కుమారులు ఇద్దరిని ప్రభు దగ్గర తీసుకురావడం కేవలం విశ్వాసులుగా మాత్రమే కాదు, దే ఆర్ వెరీ యాక్టివ్ పర్సన్స్. ఆ ఇద్దరు యవనస్తులు కూడా ఎలాంటి వాళ్ళు? ప్రభు పరిచర్లో, ప్రభు సాక్ష్యంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. కేవలం తన ఇద్దరు కుమారులు మాత్రమే కాదు, తన భార్య కూడా ప్రభువుని నమ్ముకొని గొప్ప పరిచర్య చేసి. చూడండి, రోమాపత్రిక చివరి అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం వచనం 13. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఇక్కడ మనం చదువుకున్న ఆల్రెడీ ఒక పేరు వచ్చినట్టుగా ఉంది. ఏ పేరు అది? రూపునకు. పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు రాస్తూ అంటాడు, ఇదిగో ప్రభువునందు ఏర్పరచబడిన రూపు కొందా చెప్పండి అంటూ ఏమన్నాడు అక్కడ? అతని తల్లికి వందనములు చెప్పుడు, ఆమె నాకును తల్లి. అంటే ఎవరి తల్లి అంట? రూపునకు తల్లి మాత్రమే కాదు, పౌలు ఏమంటాడు? ఆమె నాకును తల్లి. అంటే ఎస్, అక్కడ రూపు యొక్క తల్లి అంటే సీమోన్ యొక్క భార్య. ఆమె కూడా ప్రభువుని ఎరిగింది మాత్రమే కాదట, ఆమె సంఘంలో ఎంత ప్రేమించే తల్లి వంటి పాత్ర పోషించింది. ఒకరోజు ఇలానే పౌలు కూడా ఆ సంఘానికి వెళ్ళాడు, సంఘంతో పాటు ఉన్నాడు. పౌలు మార్చబడిన తర్వాత ప్రభు కొరకే అనేక ప్రాంతాలు పనిచేశాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ సంఘంలో ఉన్నప్పుడు మరి ప్రభు పౌలును దర్శించిన తర్వాత, అది రక్షించబడిన తర్వాత తన సొంత వారందరూ కూడా దూరం అయ్యారట పౌలు జీవితంలో. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కార్యం చేత, చిలువు చేత, ప్రభు యొక్క దర్శనం చేత తాగబడిన పౌలు మార్చబడిన తర్వాత తన జీవితంలో ఎవరు తనతో లేరు. అయితే తను ఒకసారి దేవుని సంఘానికి గ్యాదరింగ్ అక్కడ వెళ్ళినప్పుడు అయిపోయిందంతా, అందరూ వెళ్ళిపోయారు, పౌలు ఒక్కడే మిగిలిపోయాడు. తను ఎవరింటికి వెళ్తాడు? అప్పుడే ఒకవేళ ఈమె రూపునకు తల్లి ఆమె వెళ్ళి, అయ్యా మా ఇంటికి రాయ్యా అని తీసుకుని వెళ్ళింది. పౌలు గారికి భోజనం పెట్టి పరిచర్య చేసిందేమో. అందుకే పౌలు ఏమంటాడు ఇక్కడ? ఆమె నాకును తల్లి పాత్ర, పరిచర్య చేసేది, భోజనం పెట్టే పాత్ర, ప్రేమించే పాత్ర. ఈ సీమోన్ యొక్క భార్య ఎంత ప్రేమ పరిచర్య చేసిందో చూడండి. పౌలు వంటి సేవకునికి అందరూ విడిచినా సరే సేవలో, తన పరిచర్యలో ఆమె చారదీసిందంటే తల్లి ప్రేమను ఆయన పొందాడు. ఎవరి ద్వారా తను పొందలేకపోయాడు. కానీ ఇదిగో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, కురేను సీమోను తను ఒక్కడే మాత్రమే కాదు, తన కుటుంబానికి కూడా ప్రభు వద్దకు తెచ్చినవాడు. తన కుటుంబంగా ప్రభు కొరకై వారు పరిచర్య చేసినవారు. కేవలం కుటుంబం మాత్రమే కాదు, నెంబర్ 3, తను సామాన్యమైన వాడు కాదు, సంఘములో స్థానము గలవాడు కూడా. రండి, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి 2-3 వచనాలు మొదటి నుంచి. అంత్యోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నిగిరనబడిన సుమియోను, చూసారా ఇక్కడ చూడ మరలా అయినా, నిగిరనబడిన సుమియోను, కురేనుడైన లూకియా, సిద్ధాత్పతి అని హెరోద్తో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. నెంబర్ 3, ఇతను ఒక సామాన్యుడు మాత్రమే ఉండిపోలేదు, కానీ ఒక సంఘములో స్థానము గలవాడిగా ఉన్నాడు. అంత్యోక్య సంఘంలో 5 నాయకులు కనబడుతున్నారు అక్కడ. వారు బోధకులు, ప్రవక్తలను రాశారు. 5. ఎవరెవరు వాళ్ళు? బర్నబా, నిగిరనబడిన సుమియోను అంటే మనం అనుకుంటున్నా, 3వది మనయేను, ఇంకెవరు? లూకియా, తర్వాత సౌలు, లాస్ట్ లో 5 పెద్దలు నాయకులుగా అక్కడ ఉన్నారు. వారు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది బోధకులు ఉన్నారు.
వారు అంత్యోక సంఘంలో ఉన్న వారిలో ఒకటిగా ఎంచబడ్డాడు. అసలు విచిత్రం ఏంటంటే బర్నబా తరువాత రాయబడిన పేరు, సౌలు పేరు లాస్ట్ లో ఉంది. అంటే ఆ అంత్యోక సంఘంలో ఈ నిగడనబడిన సిమియోను గాని కురేను సీమోను గాని ఎంత యాక్టివ్ పర్సన్ మాత్రమే కాదు, అతను ఒక స్థానము కూడా ఉన్నవాడు. ఈజ్ ఎన్ ఎల్డర్ ఆఫ్ దట్ అసెంబ్లీ. అక్కడున్న అంత్యోక సంఘములో ఇతడు ఒక పెద్దలలో ఒకడు, బోధకులలో ఒకడు, నిజంగా కల్వరి అనుభవానికి వెళ్ళి వచ్చిన సంఘ పెద్ద. ఈనాడు నాయకులు కూడా దేవుని విశ్వాసం ఉంచి ప్రభువు కొరకై పనిచేసే నాయకులు, సేవకులు, పెద్దలు, క్రైస్తవ వారి బాధ్యతలైన వారందరికీ కూడా క్రీస్తు కల్వరి అనుభవం వారికి ఎరిగి ఉండాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది ప్రభు యొక్క విలువేంటో. ఇతనికి కూడా అలాంటి వాడే. ఇక్కడ రాయబడింది సంఘములో సిమియోను అన్నాడు. అంటే సంఘంలో ఉన్నాడా, సంఘాన్ని బయట ఉన్నాడైనా? సంఘములో ఉన్నాడంటే హీ గేవ్ ద ప్రయారిటీ ఆఫ్ అసెంబ్లీ. సంఘానికి ప్రాముఖ్యత ఇచ్చాడు ఈ సిమియోను. నేను అక్కడక్కడ సాక్ష్యం చెప్పుకుంటా బతుకుతానులే, వెళ్ళిపోతానులే అనుకునేవాడు కాదు ఆయన. నేను ప్రత్యేకంగా నమ్ముకున్నాను కదా, నా సాక్ష్యాన్ని ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, నాకంతా ప్రపంచం అంతా పొలమే అనుకున్నాడు కాదు ఆయన. ఏమన్నాడు? సంఘములో సిమియోను అన్నాడు. సంఘములో మనం ఉండాలి, స్థానిక సంఘానికి చెందిన వారమై ఉండాలి, సంఘ సహాసాన్ని కలిగిన వారమై ఉండాలి. సంఘంలో నిలిచిన వాడంటే బోధపరంగా ప్రయాసపడినవాడు, అతను కూడా బోధకుడై ఉండాలి ఖచ్చితంగా. ఎవరెవరు ఉండాలని చెప్పాం? రాయబడింది కదా. ఏం రాయబడింది? ప్రవక్తలను బోధకులను అన్నాడు. అంటే సిమియోను ఖచ్చితంగా బోధకుడై ఉండవచ్చు ఖచ్చితంగా. అతను ఒక నాయకుడు అనగా బోధ యందు దేవుని వాక్యం ముందు ప్రయాసపడ్డవాడు. తిమోతి మొదటి పత్రిక 5:17 చూడండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనం 17 చూడండి. తిమోతి తీసిన వారు చదవండి. 5:17. బావుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. చూసారా, పెద్దలు అనే వాళ్ళు దేంట్లో ప్రయాసపడతారంట? బావుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందు ప్రయాసపడువారు, ఉపదేశమందు ప్రయాసపడేవారు, వాక్యములో ప్రయాసపడేవారు. అంటే ఖచ్చితంగా సిమియోను వాక్యమందు ప్రయాసపడినవాడు, ఉపదేశమందు ప్రయాసపడినవాడు, పాలనలో శ్రద్ధ తీసుకున్నవాడు, స్థానిక సంఘంలో బాధ్యత తీసుకున్నవాడు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ బాధ్యతలు ఉన్నా సరే సంఘములో ఒక ప్రయాసపోట ఎంత గొప్పది. వారిని ఏమించాలంట? ఎలా ఎంచాలంట? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ప్రయాసపడే వారిని సన్మానించబద్దులమై ఉన్నాం. ఇక్కడ కూడా అందరం కలిసి వస్తున్నాం ఆరాధనకు, అనేకమైన కూడికలకు. ఇక్కడ బాధ్యత కలిగి పరిచర్య చేస్తున్న పెద్దలుగా ఉన్నవారు, సహోదరులు, సహోదరులు, వారిని మనం ఎంతో వారి కోసం ప్రార్థన చేయాలి, సన్మానించాలి, వారిని ఎంతో మనం ప్రోత్సహించాలి. మనకంటే ముందే వచ్చి ఇక్కడ చేసే పరిచర్య ఎంతో ఉంది, వారిని మనం గుర్తించాలి, వారికి మనం వందనాలు చెప్పాలి, వారిని పలకరించే వారంగా ఉండాలి. అదే ఈ సిమియోనులో మనం నేర్చుకున్నటువంటిది. అంత మాత్రమే కాదు, అక్కడ ఆ అంత్యోక సంఘంతో చూడండి 2వ వచనంలో ఏం జరిగిందో. 2వ వచనం అక్కడే, అపోస్తలుల కార్యం 13:2. వారు ప్రభువును సేవించి ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిశుద్ధుడైన వారితో చెప్పాను. సంఘముతో ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? సంఘముతో ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పరిశుద్ధాత్మ మాట్లాడటం ఏంటి? సంఘంతో ఎలా మాట్లాడతాడు? మైకులో మాట్లాడాడా? స్వరంతో మాట్లాడా? అవును, అక్కడ ఎవరున్నారు? ప్రవక్తలను, బోధకులను. వారి ద్వారా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏంటి తెలుసా? ఇదిగో బర్నబా సౌలు అనే వారిని నా కొరకు ప్రత్యేకపరచండి, నా కొరకు మిషనరీలుగా పంపించండి, నా కొరకు వారిని ప్రత్యేకించండి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటే, మాట్లాడుతుంటే ఆ అంత్యోక సంఘం వినేటట్టుగా ఉన్నారా, విన్నట్టుగా ఉన్నారా? చెప్పండి. ఆ సంఘం వినగలిగే స్థాయిలో ఉందా, వినలేని స్థాయిలో ఉందా? ఈరోజు చాలా స్థలాల్లో, చాలా అనుభవాల్లో దేవుని ఆత్మస్వరాన్ని గమనించి వినగలిగే స్థాయిలో చాలా మంది లేరు అని చెప్పాలి.
కానీ అంత్యయుగ సంఘం పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని, వాక్యమును వినగలిగే స్థాయిలో వారు ఉన్నారు. వారు ఉపవాసము చేయుచుండగా ప్రభు వారిని దర్శించాడు, వారితో మాట్లాడాడు. ఆత్మ స్వరాన్ని వినగలిగే పెద్దలు ఉన్నారు అక్కడ, నాయకులు ఉన్నారు అక్కడ. అందుకే మిషనరీలను గుర్తించే పెద్దలు అక్కడ ఉన్నారు. నాకు పట్టదులే, నాకేం అవసరం లేదు అనుకునేవాళ్ళు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రత్యేకపరచండి అంటే వీరు ఖచ్చితంగా ఆమోదించారు. సంఘాన్ని ప్రత్యేకపరచాల, సంఘంలో రకరకాల విభేదాలు తీసుకురాలేదు. మేము అసలే 5 ఉంటే వారిలో 2 తీసుకెళ్తారా అనలేదు, వారినే కోరుకుంటారా అనలేదు. వాళ్ళు సేవకు వచ్చే వారిని ఆ మిగిలిన వారు ఏం చేశారు? ప్రోత్సహించారు, బలపరిచారు, వారిని ప్రత్యేకపరచడానికి ఇష్టపడ్డారు. వారి కోసం ప్రార్థన కూడా చేశారు. అక్కడ ఒక మాట జరిగింది చూడండి, 3వ వచనంలో ఏం చేశారు వాళ్ళు? 3వ వచనంలో అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరని రాయబడింది. అంటే సౌలు, బర్నబాల మీద. మిగిలిన 3 ఎవరు? సిమియోను, లూకియా, మనయేను. ఈ 3 ఏం చేశారు? వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపారు. నేను అంటాను, ఆనాడు సిలువ మోసిన చేతులు సిమియోను చేతులు, అవునా కాదా? ఈరోజు సిలువ కొరకై వెళతాం మేము అనే వారి మీద ఏముంచాడు? ఈయన చేతులు ఉంచాడు. ఇట్ ఈస్ వెరీ సూటబుల్. సిలువ అనుభవాన్ని ఎరిగిన సిమియోను ఈరోజు సిలువ కొరకై వెళ్ళిపోతాం, ఆయన కొరకై అప్పగించుకొని వెళ్ళిపోతాం. అందుకే అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో చెప్పబడింది, ప్రభువు కొరకై, క్రీస్తు కొరకై తమను తాము ప్రత్యేకపరచుకుని అప్పగించుకున్న పౌలు, బర్నబాలను రాయబడింది. వారు అప్పగించుకున్నారు ప్రభు కోసం. వారిని పంపడానికి వీరు చేతులు ఉంచారు. ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప సహవాసం, ఎంత గొప్ప ప్రార్థన వారి కోసం ఉన్నారు. అట్లయితే నెంబర్ 1, కురేనీయుడైన సీమోను తనొక్కడే కాదు, తను కూడా తలంచాడు, కానీ ప్రభు మరొకడు ఆలోచించాడు. రెండవది, తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని ప్రభువులో తీసుకొచ్చాడు. నెంబర్ 3, తను ఒక స్థానిక సంఘంలో కూడా పెద్దగా బాధ్యతలైన ఉండటం అనేది ఎంత గొప్ప ప్రభావం. రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. నెంబర్ 2, 2వ చోట త్వరగా లూకాసు వార్త 23వ అధ్యాయంలో మరొక వ్యక్తి అక్కడ ప్రభావితుడయ్యాడు. మనకు బాగా తెలిసిన వ్యక్తి ఆయన. సిలువలో చూడండి, దొంగ, సిలువలో దొంగ. చాలు మనం చదువుకున్నాం. అయితే 2వ వాడిని గద్దించాడు. అంటే అక్కడ యేసు ప్రభు వారితో పాటు ఆయన సిలువ వేయడానికి ఇద్దరు దొంగలు తీసుకుని వెళ్ళారు. అక్కడ క్రీస్తు సిలువ ప్రపంచాన్ని 2 భాగాలుగా చేసిందని చెప్పాలా. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనేది. నశించిన వారికి వేరేతనమే కానీ రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అది. సిలువ కార్యం ద్వారా అనేకులు తాగబడ్డారు, ప్రభావితులయ్యారు. వారిలో ఇక్కడ ఒక దొంగ ప్రభావితుడయ్యాడు. అతని గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఏంటంటే సిలువలో దొంగ. వాస్తవానికి యేసు ప్రభు వారితో 2 దొంగలు ప్రభు దగ్గర తీసుకురాబడ్డారు. వాస్తవానికి మత్తయి, మార్కు, లూకాసు వార్తలు ఏం రాశారంటే వారిద్దరూ బందిపోటు దొంగలు. ఒక నరహత్య విషయమై పట్టబడ్డారు. వాస్తవానికి వారికి ఏ రోజు మరణ శిక్ష విధిస్తారో వారికే తెలియదు. వారు హైవేస్లో భయంకరమైన బందిపోటు దొంగలు అంటారు. దోచుకుంటారు, హత్య కూడా చేస్తారు. అలాంటి భయంకరులు. వారిని పట్టుకున్నారు, మరి చెరసాలలో వేశారు. కానీ వారికి అప్పుడే మరణశిక్ష విధించడానికి వారు ప్రయత్నం చేయలేదు, ఎప్పుడో తెలియదు. కానీ వినండి, ఇక్కడ యూదులు పస్కా దినమున సిలువ వేయడానికి అవకాశం లేదు. అసలు యూదులు పస్కా దినమున సిలువ వేయడానికి అనుమతించరు. వేయాలంటే అంగీకారం కావాలి. అందుకు ఒక్క వ్యక్తిని సిలువ వేయటము అని అంటే అర్థం ఏంటంటే, స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ సిలువ వేయటం అంటే అతను చావకుండా చంపేయాలి. అది సిలువ అనుభవం. అసలు క్రూసిఫిక్షన్ అంటే చనిపోడు, ఆ రోజంతా చస్తూనే ఉండాలి. అది భయంకరమైన చావు. ఆ దినాల్లో ఒకరి మరణశిక్ష విధించాలి అంటే అతనికి 5 రకాల శిక్షలు విధించేవారు. 1, రాళ్ళు రూపి చంపడం. 2, శిరచ్ఛేదనం చేయడం. 3, శరీరాన్ని ఒలిచి ఎండలో పడేస్తే మరొక చర్మపు చొక్కాలను తొడిగిస్తారంట. అంటే ఒక విధమైనటువంటి చెట్టు యొక్క బెరడును అది ఎండకి బాగా సంకోచిస్తుంది అనమాట. ఆ బాడీ అంతా పగిలిపోద్ది, అంటే బ్రేక్ అయిపోతుంది ఆ బోన్స్ అన్ని కూడా. 4వది, ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్లి త్రోసి వేస్తారు. 5వది, అన్నిటికంటే భయంకరమైన చావు, సిలువ వేయటం.
అడ్డ కోయకు నిలువు కోయకు వేలాడి తీయడం అంటే అదే సిలువ. అలాంటి అనుభవానికి యేసు ప్రభువును మాత్రమే వారు తీసుకెళ్లాలనుకుంటే ఇది పెద్ద ఆ యెరూషలేం పట్టణం అంతా గొప్ప జాతర అవుతుంది. ఈ పండుగలో ఒక వ్యక్తిని ఎంత చేస్తారా, ఎంత మరి అభ్యంతరం పెడతారా, ఎంత వ్యవహారం చేస్తారా అంటారేమోనని యేసు ప్రభు వారితో పాటు ఇద్దరిని కూడా కలిపారంట. అంటే ఆ నేరం ఎలా అవుతుంది, ఆ కార్యం ఎక్కువ అవుతుంది కదా, ఇంకేమనరా అని చెప్పి వారిద్దరు కూడా జతపరిచారు. ఇప్పుడు చెప్పండి, వారిద్దరు సిలువ పడుతున్న కారణం ఎవరు? యేసు ప్రభువే. వారిద్దరు కూడా ఆ రోజు సిలువలో యేసు ప్రభు వారితో పాటు సిలువ పడటానికి వారిని తీసుకొచ్చారంటే కారణం ఎవరు? యేసు ప్రభువే. అందుకే వారిద్దరు కలిసి యేసు ప్రభుని ఏం చేశారు? దూషించారు, రకరకాల మాటలు మాట్లాడారు. నీ వల్లే కదా మేము. చాలాసార్లు దొంగలు అనేవాళ్ళు కూడా అంతే, ఏ రోజు పట్టబడతారో వాళ్ళకి తెలియదు, ఆ రోజు అయింది అది. మమ్మల్ని ఎవరు పట్టుకోరలే, మమ్మల్ని ఏం చేయాలి అనుకున్నారు వాళ్ళు, చివరికి ఆ రోజే వారికి కూడా మరణశిక్ష, వాళ్ళని కూడా తీసుకెళ్లారు అక్కడ. వినండి, వెంటనే వారిని పట్టుకోవడం ప్రభుతో పాటు. కానీ సిలువ వేయబడ్డారు వారు కూడా, కానీ ఇద్దరు కూడా ప్రారంభంలో ప్రభుని దూషిస్తూ వచ్చారు, రకరకాల మాట్లాడుతూ వచ్చారు. కానీ కొంత సమయం తర్వాత రెండవ దొంగలో కొంత మార్పు కనబడతా ఉంది. ఏంటి తెలుసా? కింద నుంచి కొంతమంది కేకలు వేస్తున్నారు. ఏమన్నారు? ఇతడు అనేకులను రక్షించాడుగా, మరి అతను రక్షించుకోలేడా అని పలుకుతున్నారంట. ఆ మాటలు ఆ రెండో దొంగలో ప్రభావితమైనవి. అంటే అర్థం ఏంటి? కింద ఉన్న శత్రువులు ఏమంటున్నారు? ఆయన భూమి మీద ఉన్నప్పుడు రక్షించడానికి అర్థం వాళ్ళకి అర్థమైంది. ఈ సిలువలో దొంగ అర్థమైపోతా ఉంది, రక్షించాడా? అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి సిలువ ఆయన మీద ఒక పై విలాసం రాయబడింది. ఏమని? యూదుల రాజు నజరేయుడైన యేసు అని, యూదుల రాజు అని రాయబడింది. అంటే ఈయన రాజా? అంత మాత్రమే కాదు, ప్రభువు నోటి నుండి ఒక మాట వచ్చింది, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. శత్రువులు ఎంతగా చేస్తుంటే క్షమించమంటున్నాడు ఈయన అనే మాటలు ఆ రెండవ దొంగలో ప్రభావితం అయింది. నెమ్మదిగా అతనిలో ఒక భయం ప్రారంభమైంది. వెంటనే రెండో దొంగ వైపు చూసి అంటాడు, ఒరే, మనం పాపం చేశాము కనుక తగిన శిక్ష పొందుతున్నాము, నీవు దేవునికి భయపడవా? ఒక వ్యక్తిలో ఎప్పుడైతే దేవుని భయం ప్రారంభమవుతుందో అప్పుడే దేవునికి దగ్గర అవుతావు. తన పాపాన్ని గురించిన ఒక భయం, దేవుని గురించిన భయం ప్రారంభమైంది. అందుకే శత్రువు నుండే స్వార్థ విన్నాడు. యేసుప్రభు పై వ్రాత నుండే పై విలాసం రాజుగా చూశాడు అతను. యేసుప్రభు నోటి నుండే క్షమాపణ అనే పదాన్ని విన్నాడు. ఒకవేళ చిన్నతనంలో అనేకసార్లు యూదుడిగా ఉండి అనేక మాటలు విన్నాడేమో యేసుప్రభు గురించి, అవి ఈరోజు గుర్తుకొచ్చాయి. తన పాపం ఎప్పుడైతే తెలిసి వచ్చిందో వెంటనే, ఎప్పుడైతే రోగం మనకు అర్థమైద్దో, రోగం తెలిసిద్దో, ఎవరు గుర్తొస్తాడు? డాక్టర్ గుర్తొస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే తనకి పాపం గుర్తొచ్చిందో, భయం వేసిందో, వెంటనే రక్షకుడు గుర్తొచ్చాడు. అందుకే వెంటనే ప్రభు వైపు చూసి అంటాడు, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. యేసు అనే పదం అంటాం, ఇట్ ఇస్ వెరీ ఛాలెంజ్ ఆ టైంలో. సిలువు కింద ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? నిన్ను రక్షించుకుంటున్నారు. ఒక్క వ్యక్తి కూడా రక్షకుడు అన్నవాళ్ళు లేరు. ఈ వ్యక్తి మాత్రమే యేసు ప్రభుని యేసు అనడండి. రక్షకుడా. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడా. దొంగతన పాపాన్ని యేసు ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు. అదిగో ఇస్కరియోతు యూదా అయితే తన పాపాన్ని ఎక్కడ ఒప్పుకున్నాడు? ప్రధాన యాజకుడు ఎదుట ఒప్పుకున్నాడు. కానీ ఇతను యేసుక్రీస్తు వారి ఎదుట ఒప్పుకున్నాడు. మన పాపమును ఆయన ఎదుట ఒప్పుకున్నట్టు ఎంత విశేషమైంది. సిలువ మీద యూదుల రాజు అని పెట్టడం వల్ల ఎంత ప్రభావం అయింది. ఆ దొంగలో ప్రభావం తీసుకొచ్చిందంటే వెంటనే ఒక ఆయన వచ్చాడు అక్కడికి. వచ్చి ఏమంటాడు? వాళ్ళు ఏదో మతాధికారి వచ్చి అంటాడు, ఏం పిలాతు గారు ఇలా బోర్డు పెట్టారు, యేసు ఆయన యూదుల రాజుని పెట్టారు, కాదు మార్చండి విలాసం అన్నారు. కానీ ఆయన ఏమన్నాడు? పిలాతు గారు పెట్టింది ఏందో పెట్టామన్నారు. ఎందుకో తెలుసా? వినండి, ఒక మతస్థునికి ఒక పాపి రక్షించబడటం అనేది ఇష్టం లేదు. నేను అంటాను, సిలువ దగ్గరే యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయింది. ఎక్కడ? అవునా కాదా? ఆ రాష్ట్రంలో అయిందంటే, ఈ రాష్ట్రంలో అయిందంటే అనుకుంటున్నాం మనం చాలాసార్లు. నో, ఎక్కడ స్టార్ట్ అయింది? సిలువ దగ్గరే వాళ్ళు వెంటనే పై విలాసం తీసేయండి అన్నారంటే ఇట్ ఈస్ యాంటీ కన్వర్షన్ బిల్. అది దానివల్ల ఇతరులో ప్రభావం వచ్చిందని వాళ్ళకి అర్థమైపోయింది. ఒక పాపి రక్షించబట్ట ఏ మతానికి
ఇష్టం లేదు. అందుకే అక్కడ వెంటనే అతను కేక వేశాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అతని జీవితంలో ఎంత గొప్ప మార్పు కలిగింది. వెంటనే యేసు ప్రభువారే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఎరా ఇంతకాలం దొంగతనం చేసి ఇప్పుడు కోరుకుంటే ఇస్తాను, తర్వాత చూస్తాను వ్యవహారం అన్నాడా? ఏమన్నాడు యేసు ప్రభు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. దైవజన స్పర్జన్ గారు ఈ విధంగా అన్నారు. ఆయన ఈ దొంగ అంట జీవితం అంతా దోచుకొని చివరి పరలోకాన్ని కూడా దోచుకున్నాడు. ఆయన దేవుడిని ఆశ్రయించిన ఏ వ్యక్తి అయినా సరే రక్షణ ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇవ్వబడుతుంది. అయితే అతని జీవితానికి అదే రక్షణ దినం. రక్షించబడిన దొంగలో కలిగిన మార్పు, ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? కన్నీళ్లతో వచ్చాడు శిలువ దగ్గరికి, ఈరోజు ఆనందంతో ప్రభుతో వెళుతున్నాడు. ఒక దొంగగా వచ్చాడు, ఈరోజు క్రీస్తు వెళుతున్నాడు పరదేశు. ఈ లోకంలో జీవితం అంతా చేదుగా జీవించాడు, కానీ ఈరోజు ప్రభుతో మధురంగా మార్చుకొని పరలోకానికి వెళుతున్నాడు. వచ్చేటప్పుడు రక్షకుడు లేడు అతనికి, కానీ ఇప్పుడు రక్షకునితో వెళుతున్నాడు. మరణ భయంతో వచ్చాడు, ఇప్పుడు మరణ భయమే లేదు, ధైర్యంగా ప్రభుతో వెళుతున్నాడు. ఉదయం శిలువ అనుభవంలో ఉన్నాడు, సాయంత్రం పరలోకంలో ప్రభువుతో కనబడుతున్నాడు. ఉదయం మనుషులతో గడిపాడు, దొంగలతో ఉన్నాడు, కానీ సాయంత్రం దేవతలతో ప్రభుతో కనబడుతున్నాడు. ఉదయకాలం నేరస్తుడుగా చనిపోయాడు, సాయంత్రం పరలోక పౌరుడుగా జీవించడానికి పరదేశుకు వెళ్ళాడు. ఎంత గొప్ప మార్పు అది! కానీ ఒక అనుభవం మాత్రం నేర్చుకోవాలి ఇక్కడ. యేసు ప్రభువారి శిలువ ఈ పక్కన ఒకడు, ఈ ప్రక్కన ఒకడు, ఇద్దరికి సమానంగా ఇవ్వబడిన అవకాశం. ఇద్దరికి కూడా యేసు ప్రభువారికి సమాన దూరంలో ఉన్నారు, కానీ ఒకడు పరదేశుకు వెళ్ళాడు, ఒకడు పాతాళానికి వెళ్ళాడు. రక్షణ అందరికీ సమానమే, సమీపమే. ఒకడు అంటాడు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. అంటే అర్థం ఏంటి? నీ సిలువ నుండి దిగి విరమించుకొని మమ్మల్ని కాపాడంటాడు. అంటే ఇతనికి సిలువ రక్తము అనేది లేదు, బలి లేకుండా క్రీస్తు కావాలంటాడు. వీడైతే బలితో ప్రభుని ఆశ్రయించాడు. ఇదే ఈరోజు ప్రపంచంలో రెండు మతాలు. ఒకటి మానవ మతం. ఏంటి తెలుసా? మానవ మతం ఏంటంటే నేను ఏదో చేస్తాను దేవుని కోసం, అప్పుడు స్వర్గం పొందుతాను. ఇది మానవ మతం. కానీ దైవిక మతం ఏంటి? అది ముగించబడిన కార్యం. కలువరి సిలువలో ముగించబడిన కార్యం. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది అన్నాడు. దాన్ని మనం అంగీకరించడమే రక్షణ. అందుకే కరుణా సంపన్నుడు ఆయన. మన వల్ల ఏమీ లేదు, ఆయన మాత్రమే మన కోసం చేసిన కార్యం 100-fold ఆయన కార్యాన్ని ముగించాడు. ఇక మనం దాన్ని అంగీకరించడమే రక్షించబోట్ అనేది. అదే ఇక్కడ చెప్పబడింది. ఒకడు పరదేశకు వెళ్ళిపోయాడు, ఒకడు పాతాళానికి వెళ్ళిపోయాడు, ఒకడు గొర్రెల గుంపులో చేరాడు, ఒకడు మేకల గుంపులోకి చేరాడు, ఒకడు జవాబు పొంది వెళ్ళాడు, ఒకడు ప్రశ్నతోనే వెళ్ళిపోయాడు. ఒకడికి రక్తం చిందించే క్రీస్తు కావాలన్నాడు, పరదేశికి వెళ్ళాడు. ఒకటి రక్తం చిందించే క్రీస్తు సిలువ నాకు అవసరం లేదన్నాడు, అతడు నిత్యనాశానికి వెళ్ళాడు. ఉదయ కాలం కూడా మొదట యూదునికి ఆ మీద గ్రీస్ వేస్తునికి నమ్ము ప్రతివానికి సిలువ గురించిన వార్త అది ప్రతివాన్ని శక్తి అయి ఉన్నదన్నాడు. ఇతడు ఒక యూదుడు, ఒక ఆసియన్ తాకపడ్డాడు, ప్రభావితుడయ్యాడు, ప్రభుని శ్వాసం నుంచి రక్షించబడ్డాడు. నెంబర్ 3, మూడో చూడండి, 47 వచనం, లూకాసు వార్త 23:47 వచనం. శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు ఏమని చెప్పి దేవుని మహిమ పరిచయం. చూసారా? శతాధిపతి ఇస్ ఎ రోమన్, ఒక ఐరోపా ఖండానికి సంబంధించిన వాడు. చెప్పాలంటే ఒక అన్యుడే అతను కూడా. యేసు ప్రభు పుట్టినప్పుడు అన్యులు వచ్చారు ఆకాశంలో నక్షత్రం చూసి. కానీ శతాధిపతి ఏం చూశాడు తెలుసు? అక్కడ దానికి పైన చదవండి ఏం రాయబడిందో. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలకు తెర నడిపికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఎలాగూ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూసి ఆ అన్యులను ఆకాశంలో నక్షత్రాల ద్వారా వాడొచ్చారు. ఈ అన్యుడు సూర్యుడు అదృశ్యుడయ్యాడు, భూమి కంపించింది. ఆ దృశ్యాన్ని చూసిన శతాధిపతి కదిలించబడ్డాడు. ఒక అన్యులు అంటే ఈవులు ప్రభువుని తిరస్కరించి సిలువ వేసిన అన్యులను ప్రభు తన దగ్గర తీసుకురావడానికి
నక్షత్రాన్నైనా కదిలిస్తాడు, భూమినైనా కదిలిస్తాడు. అక్కడ ఆకర్షించాడు అక్కడ ఉన్నటువంటి రోమా సంబంధించిన వాళ్ళు. వినండి, ఇక్కడ రోమా సైనికులు, అతను ఒక శతాధిపతి, అనగా 100 మంది సైనికుల మీద అధిపతి. ఆ రోజు ఆ శిలువ కార్యక్రమం అంతా కూడా ఎవరికి అప్పగించబడిందంటే ఇదిగో ఈ శతాధిపతికి అప్పగించబడింది. శిలువ కార్యం అంటే అర్థం ఏంటంటే, వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఆయనే దగ్గరను చూసుకుంటాడు. ఆ 100 మంది సైనికులను పెట్టి యేసు ప్రభు వారిని ఆ ప్రాంతం నుండి కలువరిగిరి మీద ఆయన సిలువ వేసి చనిపోయే వరకు ఈ 100 మందిని అక్కడ దగ్గరుండి పనిచేయించేవాడు ఎవరు? ఈ శతాధిపతే. కానీ అతని జీవితంలో జరిగినటువంటి ప్రధానమైన మాట మనం గమనిస్తాం. రోమా సైనికులు అనేవాళ్ళు ప్రపంచంలో అంతటి బలవంతులు, అంతటి క్రూరులు ఇంకెవరు లేరని చెప్పాలి. ఒక హిస్టరీ ఏం చెప్తుందంటే, 10 మంది రోమా సైనికులు ఒకరి చుట్టూ చేరారంటే పట్టుకోవడానికి అది ఎనప గోడగా ఉంటుందంట, ఐరన్ గేట్. ఇక వాడు తప్పించుకోవడానికి అవకాశమే. అంతటి క్రూరులు. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడండి, దాంట్లో రోమన్స్ యొక్క ఆ సైనికుల యొక్క విధానాలు మనం గమనిస్తాం. అందుకే వాళ్ళు దాన్ని బ్యాన్ చేసింది, ఆ చిత్రాన్ని. మేము ఎంతటి వాళ్ళమని. రోమా సైనికులు, సైన్యం అనేవాళ్ళు ఎంత క్రూరులుగా ఉంటారు. అసలు రోమా సైనికులకు భయం అనేదే తెలియదంట. అలాంటి నిర్భయంగా వాళ్ళు ఉంటారు. ఎలాంటి కార్యమైనా చేసేస్తారంతే. చురుగ్గా, యాక్టివ్గా, క్రూరత్వంగా ఉంటారు. కానీ ఈ శతాధిపతి జీవితంలో జరిగిన 3 మాటలు మనం అక్కడ చూస్తాం. ఏంటో తెలుసా? 1, శతాధిపతి క్రీస్తును సిలువ వేశాడు. తనకు అప్పచెప్పారు రోమా ప్రభుత్వం, ఇదిగో ఈ కార్యంలో నువ్వే వేయాలన్నారు. 100 మంది సైనికులను తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమం అంతా, ప్రోగ్రామ్ అంతా కూడా సిలువేయడం అంతా చేయించిన వాడాయన. అంటే సిలువేయడం అంటే కొట్టడం, తిట్టడం, తనటం, మోయటం, క్రింద పడవేయటం, చీరలు బిగించడం, ఇవన్నీ చేయడం వారి పని. హేళన చేయడం, దౌర్జన్యం చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు శతాధిపతి ద్వారానే జరిగింది. ఆ కార్యం చేస్తున్న శతాధిపతిని మనం ఒక ప్రశ్న అడగచ్చు, ఏమయ్యా ఎంత దారుణంగా సిలువ వేస్తున్నావే అనొచ్చు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా రిప్లై? నాకేం పని అండి, రోమా ప్రభుత్వం చెప్పింది నేను వేస్తాను, నాదేం లోటు లేదంటాడు ఆయన. ఈరోజు కూడా మనం వేసే ప్రశ్న కూడా అదే. నా పాపమే లేదు, నాదేం లేదనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్పబడింది, ఆయన మన పాపం నిమిత్తం అప్పగించబడ్డాడు. ఆయన మన కొరకై తను అప్పగించుకున్నవాడు. ఆయన గెత్సేమనే తోటలో యేసు ప్రభువును పట్టుకోవడం వచ్చాడు. దాదాపు ఆ రోజు యోహాను సువార్త 18 చదివితే దాదాపు చాలా 100 మంది వచ్చారంట ప్రభువుని పట్టుకోవడానికి. కత్తులు, గుదేలు, దీపాలు తీసుకొని వచ్చారు. ఎందుకు తెలుసా? గెత్సేమనే తోటలో ఆ చెట్లు గుబురుగా ఉంటాయి. ఒకవేళ పట్టుకోవడానికి వస్తే ప్రభువుని పారిపోయి ఆ చెట్లు దాక్కుంటాడని దీపాలు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఎంతమంది పట్టుకోవడానికి? ఒక్కడిని పట్టుకోవడానికి ఆ రోజు దాదాపుగా 300 మంది వచ్చారంట. అంటే ఇటు వాళ్ళ రాజ్యానికి సంబంధించిన ఫోర్స్, ఇటు యోధియ మతానికి సంబంధించిన ఫోర్స్, బంట్రోతులు, సైనికులు, 2 రకాల సెక్యూరిటీ కూడా వచ్చింది అక్కడ. కానీ వారు దగ్గరకు రాగానే ఎవరు మాట్లాడారంటే ప్రభువే మాట్లాడాడు. ఏమని? మీరు ఎవరిని వెతుకుతున్నారంటే వారు అన్నారు, మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాం అన్నారు. యేసు ప్రభు వారు వెంటనే అనొచ్చు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఎక్కడని. కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేనే అన్నాడు. అక్కడ ఏం జరిగింది తెలుసా? వారు వెనక్కి వెళ్ళి నేల మీద పడిపోయారు. నేనే అన్నందుకే వారు నేల మీద పడిపోయారు. దే కేమ్ టు అరెస్ట్ హిమ్ బట్ హిస్ వర్డ్ అరెస్టెడ్ దెమ్. ఆయన మాట వారిని బంధించింది. మరలా లేచారు. మరలా ప్రభు అడిగాడు, మరలా ఏం తెలుసా? మీరు ఎవరిని వెతుకుతున్నారంటే వారు మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అన్నారు. కానీ ఈసారి ప్రభు నేనే అనలా. అంటే ఏమైంది? మళ్ళీ అదే రిపిటేషన్ కదా. ప్రభు ఏమన్నా తెలుసు అప్పుడు? వీరిని పోనివ్వండి, నన్ను పట్టుకోండి అన్నాడు. యేసు ప్రభు చేతులు ఇస్తే పట్టుకున్నారా, వాళ్ళే పట్టుకున్నారా? ఒక్కన పట్టుకోవడానికి ఇన్ని 100 మంది వచ్చారంటేనే మనకు అర్థమవుతుంది ఎవరు బలవంతులు. ఆయన అప్పగించుకుంటే గాని ఎవరికి చేత కాదు. ఆయన అప్పగించుకున్నాడు. చాలా లేఖనాల్లో మనం చూస్తాం, తన్ను తానే అప్పగించుకున్నాడు. శతాధిపతి అనుకున్నాడు నేనే సెన్సిటివ్ అనుకున్నా కానీ ఆయన అప్పగించుకుంటే తప్ప అతని చేత కాదు. ఆయన అప్పగించుకున్నాడు. ఆయన మన అపరాధం నుంచి అప్పగించుకున్నాడు. నెంబర్ 2 శతాధిపతి 54 వచ్చింది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం
ఒక వచ్చిన చూడండి, త్వరగా ముగించేద్దాం ఈ సెషన్. 54 వచ్చిన చదువు, 27-54 మత్తయి సువార్త. శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యమునంటే చూచి మిక్కిలి భయపడి, ఏంటంట, శతాధిపతులుగా ఉన్నవారు ఎవరు కూడా జీవితంలో ఎన్నడూ భయపడే సందర్భాలు లేవుంటాయి అసలు. కానీ ఇక్కడ ఏం జరిగింది? మిక్కిలి భయపడి. శతాధిపతి ఇక్కడ రాయబడింది దేవుని వాక్యంలో మనం చదువుతాం, అతడు యేసు ప్రభు వారిని చూచినవాడు. లోకాసువార్త 23 కూడా చూసాం. జరిగిన చూచి, యేసు ప్రభుని చూచి భయపడ్డాడు. ఎంత ఆ శిలువ కార్యాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా 3 గంటల వరకు ఆ ప్రదేశం అంతటా చీకటి కమ్మడం, భూమి కంపించడం, దేవాలయము తెర చినిగిపోవడం, అక్కడ జరిగిన దృశ్యాలను చూసిన శతాధిపతి, నా జీవితంలో ఎంతో మందిని శిలువ కార్యానికి అప్పగించారు, నేను చేశాను, కానీ ఇలాంటి మనిషి ఎన్నడూ నేను చూడలేదు, ఈయన నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అన్నాడు. యేసు ప్రభు వారి నోట, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు అనే మాట విన్నాడు శతాధిపతి. నా దేవా నన్ను ఎలా చేయి విడిచితమని కేకవేయటం విన్నాడు శతాధిపతి. ప్రభు శక్తిని కనులారా చూసిన వాడు శతాధిపతి. భూమి వణగటం, బండలు బద్దలు కావడం, తెర చిరిగిపోవడం, ఇవన్నీ ప్రభావితుడయ్యాడు శతాధిపతి. ప్రభువును చూచినప్పుడు భయపడిపోయాడు. ఇప్పుడు మనం చదువుతాం లూకాసువార్త 23 వచనంలో ఏం చదువుకున్నాం అక్కడ? ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడే ఉండని చెప్పి దేవుని మహిమపరిచాడు. నెంబర్ 1 సిలువ వేసినవాడు. నెంబర్ 2 సిలువలో క్రీస్తును చూచినవాడు. నెంబర్ 3 క్రీస్తును ఒప్పుకున్నవాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని మహిమపరిచినవాడు. దేవుని కుమారుణ్ణి ఒప్పుకున్నాడు ఆయన. ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటే సేవ్డ్, అతడు రక్షించబడ్డాడు. ఇదే సిలువ చేత తాకబడిన శతాధిపతి అనుభవం. అది తనతో పాటు కూడా ఇతరులు కూడా కలిసి అనేకులు అక్కడ చెప్పగలిగారు ఈ మాట. అదే మత్తయి సువార్త ఇంతకుముందు మనం చదువుకున్న 27వ అధ్యాయంలో నిజంగా ప్రభు ప్రభావితులను చేశాడు. సీమోను ఒక ఆఫ్రికన్ ప్రభువునందు విశ్వాసం నుంచి రక్షించబడ్డాడు. ఒక దొంగ సిలువ చేత తాకబడ్డాడు. ఆసియన్ ఒక శతాధిపతి, అతడు ఒక యూరోపియన్, అతడు తాగబడ్డాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. మరింతైనా నమ్మదైన దేవుడు, మా జీవితాలను మార్చిన సర్వశక్తిమంతుడు అని నమ్మి మరొకసారి నిన్ను మహింపరుస్తూ క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.